హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. ఈరోజు నేను గార్డెన్లోకి మనకి మట్టి లేదు కదండి, సాయిల్ అయితే తీసుకొచ్చాను. నేను ఆ సాయిల్ లేదు, సాయిల్ కోసమని నేను వీడియో చేస్తున్నాను. నేను నర్సరీకి వెళ్ళాను కదా, నర్సరీకి వెళ్ళి చాలా మొక్కలు అయితే తెచ్చుకున్నాను. మొక్కలు అలాగనే సాయిల్ కూడా తెచ్చాను, అది చూపిందామని చెప్పేసి తీసుకున్నాను. చూడండి, ఇది మనీ ప్లాంట్ కదా, మనీ ప్లాంట్ నేను డోర్ దగ్గర పెట్టుకున్నాను. ఇదైతే ఎదుగుదల లేదండి, ఎండ తగలక్కర్లేదు, తగలాల్సిన అవసరం లేదు అని అన్నారు. విండోర్ ప్లాంట్ నేను చాలా అయితే ఇస్తూనే ఉన్నాను అయినా కానీ చాలా లిక్విడ్స్ ఇస్తున్నాను, పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను, అలాగే నీమ్ ఆయిల్ కొడుతున్నాను. అయినా కానీ ఇది ఎదుగుదల అనేది లేదు. కాఫీ పౌడర్ కూడా మిక్స్ చేసి ఇస్తాను. ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా చేసి పెట్టాను నేను. అది కూడా అందులో మీరు అందరూ చూసే ఉంటారు. కానీ ఇదైతే ఎదుగుదల అనేది లేదండి. ఒకటైతే పైకి పెట్టేశాను నేను తీసుకెళ్ళి, దీన్ని కూడా పైన పెట్టేయాలి. ఇది కూడా ఏంటంటే మనీ ప్లాంట్లో ఇది ఒక రకం అన్నమాట. ఇది కూడా ఎదుగుదల కూడా లేదండి. మొక్క అయితే హెల్తీగానే ఉంది, కానీ ఎదుగుదల అనేది లేదు. దీన్ని కూడా మనం పైన పెడదాము, పైన పెట్టి చూద్దాము. ఇప్పుడైతే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మట్టిని అయితే చూపిస్తాను. ఇదిగోనండి, నర్సరీ నుంచి తెచ్చిన మట్టి వర్మీ కంపోస్ట్ అటండి. వర్మీ కంపోస్ట్, ప్యూర్ ఆర్గానిక్ మెన్యూర్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్, నీమ్ కేక్, అలానే నీమ్ ఆయిల్. ఇవన్నీ కూడా అన్ని రకాల పంటలకి కూడా ఇదంతా మిక్స్ అయి ఉంటుందంట. ఓన్లీ మట్టే కాదు, ఇందులో ఇవన్నీ మిక్స్ చేస్తాము, మేము మిక్స్ చేసి ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇదంటే నాకు 200 పడిందండి. 200 తీసుకున్నారు ఈ బ్యాగ్. నేను టెరల్స్ మీద కదా పెట్టాను నేను మొక్కలు. ఇదంతా తీసుకెళ్ళడానికి చాలా టైం పడుతుంది, ప్లస్ మొయ్యలేమని చెప్పేసి కొంచెం కొంచెం అయితే మనం పట్టుకెళ్దాము పైకి. దీన్ని పట్టుకెళ్ళి వేసుకోవాలి. అలాగే దీంతోపాటు మొక్కలు కూడా తీసుకొచ్చాను. ఆ మొక్కలకు అయితే రాత్రి పైన పెట్టాను. మొక్కలు చూపిస్తాను రండి. ఇది మనం తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ అండి. చూడండి, ఎండలో పెడితే బాగుంటుందేమో అని చెప్పి ఎండలో అయితే పెట్టాను, నేను ఆరబెట్టాను. కాకపోతే ఎర్రగా ఉందని అనుకుంటున్నారేమో. రెడ్గా అంటే మనం కోకోపీట్తో తయారు చేసామండి. కోకోపీట్తో తయారు చేయడం బట్టి ఇది ఎరుపు రంగులోకి వచ్చింది. ఇదిగోనండి, గ్రో బ్యాగ్స్లో మట్టి తక్కువ ఉంది కదా మనకి. మన సబ్స్క్రైబరు పుష్ప గారు అయితే చెప్పారు, గ్రో బ్యాగ్స్లో మట్టి వేయరా, మట్టి వేస్తే కొంచెం మొక్కలు బాగా ఎదుగుతాయి అని చెప్పేసి అన్నారు. గ్రో బ్యాగ్స్ మొత్తం ఫుల్గా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, కానీ నేనైతే కొంచెం కొంచెం మట్టేసి మడత పెట్టేశాను అనమాట ఇలాగా. ఇప్పుడైతే మనకు బెంగ లేదు, బాధ లేదు. మట్టి అయితే తెచ్చుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా పైకి మోసి తెచ్చుకుని ఈ గ్రో బ్యాగ్స్లో మట్టి వేసేద్దాము. ఇంక ఈ మొక్కలు కూడా ఎదుగుతాయి. అసలు స్టార్టింగ్లో అయితే ఏం లేవు, కానీ ఈ మొక్కలైతే కొంచెం వీటికి జీవం వచ్చినట్టు అనిపించింది. ఎందుకు వచ్చిందో మీరు చెప్పగలరా? అదేనండి, మనం లాస్ట్ టైము అలోవెరా జ్యూస్ ఇచ్చాం కదా, అలోవెరా జ్యూస్ ఇవ్వబట్టి ఈ మొక్కలు కొంచెం ఇదైనాయి అన్నమాట. నాకు తెలిసి నేనైతే దాని గురించి అనుకుంటున్నాను. డైలీ వాటర్ ఇస్తున్నాను కదా. ఇదండి నైట్కిన్ మొక్క. పేరైతే విన్నాను కానీ నేనైతే మొక్కను ఎప్పుడు చూడలేదు. మొక్క పువ్వులు స్మెల్ కూడా నాకు తెలియదు అనమాట. నైట్కిన్ పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి, స్మెల్ వస్తాయి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి నైట్కిన్ మొక్క అయితే నర్సరీకి వెళ్ళాను కదా, నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. ఇది నైట్కిన్ మొక్కని రాత్రి అయితే పూచినయ్యి. అంటే ఈ పూయడం అంటే ఏముండదండి, ఇదిగో జస్ట్ ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది ఒక్కటి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఫ్లవర్ మొత్తం మొగ్గ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ ఇదంతా విడవదు. ఈ కొంచెం మాత్రమే ఇలా విడుస్తుంది అనమాట. అది కూడా నేను రాత్రి చూశాను. సర్లే స్మెల్ వస్తుంది అన్నారు కదా అని చెప్పి తీసాను. ఇది స్మెల్ ఏంటంటే అంతగా మనకు అవసరం లేదు, కానీ తెచ్చాను ఎందుకంటే పూల వాసన వస్తుంది. అది నేను రాత్రి మొక్కలకి నీళ్లు పోద్దామని చెప్పేసి వచ్చానండి. నీళ్లు పోయడానికి అని చెప్పి వస్తే నన్ను వెతుక్కుంటూ మా వారైతే పైకి వచ్చేసారు. ఎంతవరకు వచ్చినాయి నీ గార్డెన్, ఎంతవరకు వచ్చింది చూద్దామని చెప్పి వచ్చి కొద్దిసేపు కూర్చున్నారు నా దగ్గరే. ల్యాప్టాప్ పట్టుకుని పైకి వస్తాను, చాలా పీస్ఫుల్గా ఉంది, మైండ్ చాలా బాగుంది, కొద్దిసేపు ఆగి పైకి వస్తానని చెప్పని మళ్ళీ అంటున్నారు కదా, ఏంటమ్మా డ్రైనేజీ స్మెల్ కింద వస్తుంది, స్మెల్ అయితే బాగాలేదు, వాసన వస్తుంది అన్నారు. నేనైతే మనం
నిలవున్న వాటర్ ఇస్తున్నాం కదండి మొక్కలకి మనము. ఈ మొక్కలకి నిలవున్న వాటరు, అలాగే ఏంటి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఒక నైట్ నిలవ పెట్టి, కిచెన్ వేస్ట్ వాటరు అవి కూడా ఒక నైట్ నిలవ పెట్టి ఇస్తున్నాం కదా. నిలవ ఉండడంతో ఆ వాటరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అదొక స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ గురించి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందని అన్నారు. నేనంటే రోజు వస్తున్నాను కాబట్టి నేను అంతగా గమనించలేకపోయాను. సర్లే అని చెప్పి దీనికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి అనుకున్నాను. నైట్ కింద పువ్వులు అయితే చాలా బాగా స్మెల్ వాసన వస్తాయి, నైట్ టైం పోస్తాయి అన్నారు. నైట్ టైం మేమైతే పైకి రామనుకోండి, కానీ ఇక్కడ బల్బు అది పెట్టాలి, లైటింగ్ పెట్టుకుని నైట్ టైం వస్తే ఈ స్మెల్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది. మా వారైతే ఫస్ట్ టైము పైకి వస్తాను, పైన కూర్చుంటాను అని అన్నారు. అందుకని చెప్పి నాకు ఈ ఐడియా వచ్చి ఈ మొక్క కొన్నాను అనమాట అప్పటికప్పుడు. అలాగే ఈ మొక్క చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. చాలా అంటే చాలా చాలా నచ్చేసింది నాకైతే. దీని ఫ్లవర్స్ చాలా చిన్నగా, ఈ ఆకుల్ని చూస్తుంటే కరివేపాకు ఆకుల్లా కనిపించినాయండి నాకు. రియల్గా చూస్తుంటే చాలా గుజ్జుగా అయితే పెరిగింది, అలాగే చాలా గ్రీనిష్గా ఉంది. దీన్ని నేను ఆరెంజ్ జాస్మిన్ అడిగాను. అడిగితే ఆరెంజ్ జాస్మిన్ ఏముంటుంది, జాస్మిన్ ఉంటుంది, ఆరెంజ్ జాస్మిన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మళ్ళీ దీనికి ఏంటంటే మధుమేహం మొక్క అని కూడా పేరుందట. మధుమేహం అని అడిగితే ఆ మధుమేహం కూడా తెలియలేదు వాళ్ళకి. మా హస్బెండ్ అయితే ఆయన వేరే పేరు ఏదో అడిగారు. అడిగిన వెంటనే అయితే అతను తీసుకొచ్చి ఇచ్చాడు, నర్సరీ అతను. ఇదైతే ఫ్లవర్స్ వస్తాయటండి. డే టైము నైట్ టైము కూడా పువ్వులు పూస్తాయంట. ఏ టైంలో అయినా కానీ పువ్వులు పూస్తాయి, ప్లస్ మంచి వాసన వస్తాయని చెప్పేసి అన్నారు. అసలు నేను ఈ మొక్కను తెచ్చుకుందామని వెళ్ళాను నేను. అలాగే నైట్కి ఈయన అలా అనేసరికి నైట్కి గుర్తొచ్చింది అనమాట నాకు. నైట్కి తీసుకొచ్చాను. అలాగే జాజి మొక్క అండి, అందరికీ తెలిసిందే. ఈ జాజి మొక్క ఒకటి నేను తెచ్చుకున్నాను. ఇది కూడా నర్సరీ నుంచి తెచ్చుకున్నదే. జాజి పూలు అంటే నాకు చాలా ఇష్టము. అన్ని పువ్వులు ఇష్టమే, కానీ జాజి పూలు అంటే, ఈ జాజి పూలు స్మెల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను డైలీ మా ఇంటి దగ్గర ఉంటే నేను డైలీ పెట్టుకునేదాన్ని. ఇక్కడైతే నాకు అసలు డైలీ పెట్టుకోవడానికి పువ్వులు కూడా లేవు. నేను వేసుకున్న కనకాంబరం పువ్వులు చూసారు కదా, మొన్న అయితే కనకాంబరం పువ్వులు పూసినాయి. ఇంకా కోసేస్తూ ఉంటే ఇంకా పోస్తాయని చెప్పి కొన్ని అయితే కట్ చేసి కోసుకుని మాల కట్టుకుని పెట్టుకున్నాను. మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు అందులో అయితే మీరు చూసే ఉంటారు, నా తల్లోనే ఉన్నాయి పువ్వులు. అదే దానికోసం జాజి పూల మొక్క ఒకటి తెచ్చాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 మొక్కలు ఉన్నాయండి. ఈ 3 మొక్కలు కూడా 1 వీక్ అయితే మనం గ్యాప్ ఇద్దాము. ఒక వారం రోజులు పక్కన పెట్టేసి ఉంచితే కనుక మొక్కలు బాగుంటాయి. అలాగే ఒక 4 రోజులు కానీ, ఎందుకంటే మన వాతావరణానికి అలవాటు పడాలి. మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా వీటితో ఫ్రెండ్షిప్ చేయాలి కదా. ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, రండి మాతో ఉండండి, మా దగ్గర ఉండండి అని చెప్పేసి ఇవి కూడా మన మొక్కలకు అలవాటు పడాలి. ఇవన్నీ మాట్లాడుకోవాలి, ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు మనం ఒక వారం రోజులు పక్కన పెట్టేస్తే స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం మొక్కల్ని మట్టితో పాటు వేసేసుకుందాము. ఇదైతే నేను తెచ్చుకున్నానండి. అలాగే ఈ మొక్కలకైతే ఇప్పటివరకు అంకుల్ వాళ్ళవి కర్రలు, అలాగే ఇటుకలు కూడా అంకుల్ వాళ్ళేయండి. మనమైతే స్టాండ్లు ఏం పెట్టలేదు, స్టాండ్స్ అయితే ఏమి ఇవ్వలేదు నేను. స్టాండ్ పెడదాము. ఈ స్టాండ్లు అయితే ఆర్డర్ పెట్టాను. ఆ స్టాండ్లు కూడా నేను మీకు చూపిస్తాను, రండి. ఇదిగోనండి అలోవెరా. ఇది నేను మా ఫ్రెండ్కి ఇచ్చానమాట. ఇక్కడ పెట్టాను వెల్ డోర్ దగ్గర. చాలా బాగా ఉంది. అప్పుడే 1 ఇయర్ అయిపోయింది ఇది పెట్టి, కానీ అంత ఇదిగా గ్రోత్ ఇవైతే మంచి హెల్దీగా ఉంది. చాలా చక్కగా అయితే మొక్క ఉంది, కానీ హెల్దీగానే ఉంది. కానీ గ్రోత్ అంత తొందరగా పెరగడం లేదు. పెరగడం అయితే స్లోగా పెరుగుతుంది. మ్యాక్సిమం మొక్కలకి 2 అవర్స్ 3 అవర్స్ కంపల్సరీ ఎండ అయితే తగలాలటండి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్కి అయినా కానీ 2 అవర్స్ 3 అవర్స్ కంపల్సరీ ఎండ అయితే తగలాలంటున్నారు. మనకైతే అస్సలు ఎండ రాదండి, ఓన్లీ వెలుగు వస్తుంది అంతే, అస్సలు ఎండ రాదు. దాని గురించి కొంత మొక్కలు నా దగ్గర అయితే ఇంకా మహా దారుణంగా అయితే తయారైపోయినాయి. ఈ మొక్క అయితే చాలా చాలా బాగుంది. నేను ఉంచినా అని ఆలోచిస్తున్నాను, కానీ ఫ్రెండ్కి ఇచ్చాను కదండి, అందుకని చెప్పేసి ఇంకెలా వదిలేసాను నేను. చాలా బాగుంది కదా ఇది కూడా నేను పెట్టిందేనండి. ఇవిగోండి స్టాండ్స్. ఈ స్టాండ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను మన మొక్కలు పెట్టుకోవడానికి. నేనైతే 4 స్టాండ్లు పెట్టాను. 4 స్టాండ్లో కూడా
నాకు 480 రూపాయలు ఎంత పడింది, 480 పడింది. 4 స్టాండ్లు. ఇది ఓపెన్ చేసి ఎలా ఉంచాను అంతే. ఇది ఇంకా స్టిక్కర్ ఇది కట్ చేసి ఆ మొక్కలకి మనం వేరే పార్ట్లో రీపాట్ చేసుకున్న తర్వాత మనం ఈ స్టాండ్లు ఓపెన్ చేద్దాము. అలాగే ఇవి మంచి కింద అయితే స్ట్రాంగ్గా ఉండిపోతాయి కదా, అలాగే వాటికి పెట్టుకోవడానికి కూడా క్లిప్లు ఇచ్చాడు. ఇక్కడ చాలా అంటే చాలా క్లిప్లు వచ్చినాయి. ఇవి 4 పెట్టేసినా కూడా ఇంకా మిగులుతాయని అనుకుంటున్నాను నేను. మిగులుతాయో లేకపోతే సరిపోతాయో మరి. ఈ క్లిప్పులు కూడా పెట్టుకుని చేసుకుందాము. స్టాండ్లు అయితే 4 స్టాండ్లు వచ్చినాయండి. మనకి కొత్త మొక్కలు వచ్చినాయి కదా, కొత్త మొక్కలు కూడా పెట్టుకుందాము. అలాగే మొక్కలతో పాటు ఫ్లవర్స్ మొక్కలతో పాటు ఫ్రూట్స్ మొక్కలు కూడా వేయాలని చూస్తున్నాను. ఫ్రూట్స్ మొక్కలు కూడా వేద్దాం ఇంకసారి. వాటి గురించి కూడా ట్రై చేద్దాము. ప్రస్తుతానికి నా గార్డెన్లో మొక్కలు ఇవ్వండి. ఆ మొక్కలను పెట్టుకోవడానికి స్టాండు నేను అయితే ఆన్లైన్లో పెట్టానని చెప్తున్నాను కదా. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.